త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి అగ్ని పరీక్ష కాగా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై ప్రభావం చేస్తాయన్నారు సిపిఐ నేషనల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. బీహార్ ఎన్నికలు గెలవడం కోసమే జీఎస్టీపై రాయితీ కల్పించారన్నారు. గత 9 ఏళ్లుగా జీఎస్టీ పేరిట ఎంత లూటీ చేశారని విమర్శించారు. ఓట్ చోరీతో బీజేపీ రంగు బయటపడిందన్నారు నారాయణ. బీహార్ ఎన్నికలు ఒక అగ్ని పరీక్ష ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు కూడా. ఎట్టి పరిస్థితుల్లో బీహార్లో పొరపాటున పడిపోతే లేదా గ్రహపాటున పడిపోతే దేశం మొత్తం మీదుగా అదే లైను ఎన్డీఏకి వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తాయి. బీహార్ అయిపోయిన వెంటనే మళ్ళా నెక్స్ట్ బెంగాల్ వస్తుంది, తమిళనాడు వస్తుంది, కేరళ వస్తుంది, ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ ఇయర్. అందువల్ల ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ విపరీతమైన డబ్బులు పోగు చేస్తుంది. ఇప్పుడు మనం పోయి 93 లక్షల కుటుంబాలకి 10,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చేసారు. ఆ విధంగా డబ్బులు విపరీతంగా పోగు చేస్తుంది. ఎంత చేసినా కూడా ఈ ఓట్లు దొంగ అనేటువంటి ముద్ర పడిన తర్వాత, ఓట్లు దొంగిలించి అనేటువంటి ముద్ర పడిన తర్వాత దేశం మొత్తం తలుపులు ఓట్లు దొంగ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పైన పడిపోయింది. అది బీహార్ స్టార్ట్ అయింది. చివరికి దానిపై తట్టుకోవడం కష్టంగా ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టినప్పుడు అనేక ప్రభుత్వాలు బీహార్ని డబ్బులతో ముంచెత్తి గెలవాలని చెప్పేసిన ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ నాయకత్వంలో కమ్యూనిస్ట్ బాధ్యతలు ఉన్నాయి. కలిసి గట్టిగా పనిచేస్తారు. యాంటీ పెరుగుతారు గవర్నమెంట్కి. అందులో భాగంగానే రేపు 5వ తారీఖు నెగోసియేషన్ కూడా జరగబోతుంది. సీట్ల షేరింగ్ కూడా సభ్యం జరుగుతుందని అనుకుంటా ఉన్నాను. దాని నుంచి ఒక పద్ధతి ప్రకారం ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఉపయోగపడేటువంటి శక్తులు వినియోగించాలని చెప్పేసి అనుకున్నాం. అందువల్ల ఎంత కట్టదిట్టం చేసుకున్నా ప్రజల్లో వచ్చిన అసంతృప్తి కానీ పరిష్కారం లేకపోతే అలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీస్